చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసి మోడలింగ్ రంగంలో రాణించేందుకు ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బిగ్గెస్ట్ మోడలింగ్ షోను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని ఆర్కే గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మిస్ అండ్ మిసెస్ ర్యాంఫాక్ తో పాటు మిస్ ర్యాంఫాక్ లో మగవాళ్ళు, పురుషులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల ర్యాంఫాక్ పలువురిని ఆకట్టుకుంది. ర్యాంఫాక్ తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, స్టేజీ ప్రోగ్రామ్స్, డాన్స్ కాంపిటీషన్ తో పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ నిర్వాహకులు జ్ఞాపికలు అందజేశారు. మహానగరాల తరహాలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఫ్యాషన్ షోను నిర్వహించడం గర్వంగా ఉందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. మారుతున్న నాగరికతకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుంచుకొని మోడలింగ్ రంగంలో రాణించాలని ఆమె సూచించారు. గ్రామీణ స్థాయి యువత మిస్ వరల్డ్ గా ఎదగాలని, అందుబాటులో ఉన్న వనరులను అందిపుచ్చుకోవాలన్నారు. మోడలింగ్ రంగంలో రాణించేందుకు కావాల్సిన శిక్షణ తరగతులను స్థానికంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని మనాలి ఠాకూర్ హామీ ఇచ్చారు. पार्टिसिपेट की थी और मैं विनर भी बन चुकी हूँ और इस बार मुझे ఏంటంటే చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు, కానీ వాళ్ళు ఎవరికి అవకాశం దొరకదు. అలాంటి వాళ్ళకి నేను స్టేజ్ ఇస్తున్నాను సార్. ఇక్కడ చూన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నేను ఈ ఏరియాలో ఉంటాను, నేనున్న ఏరియాను కూడా డెవలప్ చేయాలని మెయిన్ కాన్సెప్ట్. ఇట్లా ఏంటంటే అన్ని కేటగిరీస్ తీసుకున్నామండి. చిల్డ్రన్స్, మిస్, మిసెస్, యాక్చువల్ గా మెన్స్ అన్ని కేటగిరీలు మేము ఇస్తున్నాము. వాళ్ళకి ఫ్యూచర్ లో ఇంకా మంచి అవకాశాలు రావాలని. ఇందులో కూడా చాలా మంది మోడలింగ్ రంగంలో ఉన్నారు, కాకపోతే ఆ టాలెంట్ వాళ్ళకి తెలియదు. ఆ టాలెంట్ మేము గుర్తించి వాళ్ళు మేము స్టేజ్ ఇచ్చాము. ఎస్ అండి, ఎందుకంటే ఇప్పుడు జూన్ జూలైలో మాది ఐబీఆర్ తరఫున హైదరాబాద్ లో ఒక పెద్దగా బ్యూటీ ఉంది, ఫ్యాషన్ షో సెమినార్ ఉంది. అందులో వీళ్ళందరికీ కూడా మేము అవకాశం ఇస్తాం. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము అక్కడ అవకాశం ఇస్తాం. ఏంటండి? హాయ్, నా పేరు భవిష్య. నేను హుజురాబాద్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను గోదావరి కనికి. ఇక్కడ ఫ్యాషన్ షోకి వచ్చాను నేను. గోదావరి కనిలో ఫ్యాషన్ షో అనేది ఇది ఫస్ట్ టైం జరుగుతుంది. నేను కూడా పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ టైం. నాకు మోడలింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది, సో నేను పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. హైదరాబాద్ అలాంటి వాటిలో అయితే చాలా కాంపిటీషన్ ఉంటుంది.
థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు వంశీకృష్ణ, ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ ఫౌండర్ ని. ఇండియన్ బ్యూటీ అసోసియేషన్ అనేది బ్యూటీ పార్లర్ సంబంధించిన అతిపెద్ద నెట్వర్క్ ఇండియాలో. దీంట్లో ప్రజెంట్ 33 డిస్ట్రిక్ట్స్ లో 1000 మెంబర్స్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ సెల్ఫ్ ఓనర్స్ ఉన్నారు. ఈ రోజు ఎస్పెషల్లీ గోదావరి కనిలో ఇక్కడ ప్రెసిడెంట్ అయినటువంటి లలిత గారు ఆర్గనైజ్ చేసిన ఫ్యాషన్ షో, ఇండియన్ బ్యూటీ ఫ్యాషన్ షో గోదావరి కని 2025 ఈరోజు జరగడం జరిగింది. దగ్గర ఒక 150 మంది దాకా పార్టిసిపెంట్ దీంట్లో పాల్గొనడం జరిగింది. ఐబిఏ నాట్ ఓన్లీ బ్యూటీకి సంబంధించే కాదు, ఫ్యాషన్ షోలో కూడా మేము ఈ రోజు ఎంటర్ అవుతున్నాం. అతి త్వరలోనే హైదరాబాద్ లో చాలా పెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వాదించినందుకు పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనం చెప్పుకుంటున్న సింగరేణి గనుల్లో బిగ్గెస్ట్ ఫ్యాషన్ షోలో మరి మా మహారాణులందరూ, మా సింగరేణి ముద్దు బిడ్డలందరూ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఎందుకంటే హైదరాబాద్ మరి బెంగళూరు మహానగరాల్లో ఎన్నో కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, టిప్స్ ఉంటాయి, కానీ మా దగ్గర మా మట్టిలో మాణిక్యాలు అన్ని కూడా ఈరోజు మహాద్భుతాన్ని. ఎందుకంటే చిన్న పిల్లల నుండి యుక్త వయసు వాళ్ళు కానీ పెద్దవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసినారు. వాళ్ళ యొక్క ప్రదర్శన చూస్తుంటే మంచి మరి ఎల్లిన్ కానీ వోగ్ కానీ అటువంటి పత్రికలు కూడా మా వాళ్ళను నిజంగా అబ్బురపరిచే విధంగా ఈ ప్రదర్శన ఉంది. కాబట్టి ఇటువంటి వారికి దీంట్లో దిక్సూచులను మనం ఎవరైతే 1 to 5, 10 కానీ వచ్చిన వాళ్ళకి ట్రైన్ చేస్తే రాబోయే రోజులలో ఇండియాలోనే ఒక లేకపోతే మిస్సెస్ తెలంగాణ కూడా రాణిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ వీరందరూ కూడా లలితారావు గారు మరియు శ్రీనివాసరావు గారు ఈ ప్రొడక్ట్స్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి రాబోయే రోజుల్లో వాళ్ళని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకుంటున్న సింగరేణి గనుల్లో బిగ్గెస్ట్ ఫ్యాషన్ షోలో మరి మా మహారాణులందరూ, మా సింగరేణి ముద్దు బిడ్డలందరూ కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఎందుకంటే హైదరాబాద్ మరి బెంగళూరు మహానగరాల్లో ఎన్నో కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, టిప్స్ ఉంటాయి, కానీ మా దగ్గర మా మట్టిలో మాణిక్యాలు అన్ని కూడా ఈరోజు మహాద్భుతాన్ని. ఎందుకంటే చిన్న పిల్లల నుండి యుక్త వయసు వాళ్ళు కానీ పెద్దవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసినారు. వాళ్ళ యొక్క ప్రదర్శన చూస్తుంటే మంచి మరి ఎల్లిన్ కానీ వోగ్ కానీ అటువంటి పత్రికలు కూడా మా వాళ్ళను నిజంగా అబ్బురపరిచే విధంగా ఈ ప్రదర్శన ఉంది. కాబట్టి ఇటువంటి వారికి దీంట్లో దిక్సూచులను మనం ఎవరైతే 1 to 5, 10 కానీ వచ్చిన వాళ్ళకి ట్రైన్ చేస్తే రాబోయే రోజులలో ఇండియాలోనే ఒక లేకపోతే మిస్సెస్ తెలంగాణ కూడా రాణిస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ వీరందరూ కూడా లలితారావు గారు మరియు శ్రీనివాసరావు గారు ఈ ప్రొడక్ట్స్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి రాబోయే రోజుల్లో వాళ్ళని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. హైదరాబాద్ నుండి చాలా మంది ఫ్యాషన్ ఈవెంట్ ఆర్గనైజర్స్ వచ్చారు. ఇందులో ఎవరికైనా వాళ్ళకి నచ్చి బాగుంటే సినిమాలో గానీ యూట్యూబ్ లో గానీ ఒక మంచి ఫ్యాషన్ షో గానీ వాళ్ళకి అవకాశం కంపల్సరీ దక్కుతుంది సార్. అందుకోసం చాలా మంది ఆర్గనైజర్లు కూడా ఇచ్చేసారు. నమస్కారం. ఈ రోజు ఇక్కడ ఈ ఫ్యాషన్ షో ఏదైతే మదర్ అండ్ చైల్డ్ ది కండక్ట్ చేసిండ్రో లలితారావు గారు యాజ్ వెల్ యాజ్ విత్ కొలాబరేషన్ విత్ భారత్ టుడే మీడియా, వీళ్ళు అందరు కలిసి చాలా చక్కటి ప్రోగ్రామ్ రామగుండం ఆర్కే గార్డెన్ లో జరిగింది. అండ్ దానికి నన్ను చీఫ్ గెస్ట్ గా రమ్మన్నందుకు ఐ రియల్లీ ఎంజాయ్డ్. చాలా బాగా ఉంది ప్రోగ్రామ్. అండ్ పిల్లలు ఎంత టాలెంటెడ్, వాళ్ళు అసలు మదర్స్ ఎంత బాగా వాళ్ళని గ్రూమ్ చేసి ఎంత బాగా రెడీ చేసి ఈ రోజు నిజంగా కళ్ళ పండగలాగా అనిపించింది. క్యూట్ చిల్డ్రన్, చిన్న బిడ్డలు ముద్దుగా తయారై నడుస్తా ఉంటే అదొక వేరే రామగుండం. నిజంగా కూడా ఇంకా ఇటువంటి ప్రోగ్రామ్స్ మన రామగుండంలో జరగాలని ఇక్కడ ఉన్న కోఆర్డినేటర్స్ కి చెప్పాను. రాజ్ ఠాకూర్ గారు ఆల్వేస్ వీళ్ళకి హెల్ప్ చేస్తానికి ముందుండి రెడీగా ఉంటామని, ఇంకా మీదట కూడా ఫ్యూచర్ లో ఏ ప్రోగ్రామ్ అయినా మా వంతు సాయం వీళ్ళకి తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.